ప్రహ్లాదుడు అనే పేరుతో కాక భక్త ప్రహ్లాదుడుగానే సుపరిచితుడు. చిన్న వయస్సు నుంచే అతని జీవితమంతా భక్తి, ధర్మం, శ్రద్ధ మరియు భగవంతునిపై అపారమైన విశ్వాసంతో నిండియున్న కారణంగా ఎటువంటి కష్టమైనా అధిగమించాడు. భగవంతుడు ప్రతి చోట ఉంటాడు అనే ప్రహ్లాదుడి నమ్మకాన్ని నిజం చేస్తూ శ్రీమన్నారాయణుడు నరసింహుడిగా అవతరించి హిరణ్యకశిపుడిని వధించాడు. ప్రహ్లాదుని కథ భక్తి యొక్క అద్భుత శక్తి మరియు దేవునిపై నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అతని జీవితం భక్తి, ధర్మం మరియు ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆ భక్త ప్రహ్లాదుడి చరిత్రని క్లుప్తంగా నాటక రూపంలో మీ ముందు ప్రదర్శించడానికి మేము చేసే ప్రయత్నాన్ని ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ద్వారపాలకులారా, మేము శ్రీ మహావిష్ణు సందర్శనార్థమై వచ్చితిమి. ద్వారం తెరవండి. ఎవరు మీరు? మేము బ్రహ్మ మానసపుత్రులం, సనక సనందుల నామధేయులం. ఎవరైనను కానిమ్ము, స్వామి వారి ఏకాంత సమయమున మిమ్మలను అనుమతించము. భగవంతునికి భక్తునికి మధ్య సమయానుసారమేమిటి? భగవంతుడు ఎల్లప్పుడూ భక్తులకై నిరీక్షించుచుండును. అటులైనచో ఈ ఒక్కసారి ఈ భక్తులే భగవంతుని కొరకు నిరీక్షించురి. ఓరి అవివేకులారా, విష్ణు భక్తులమైన మమ్మల్ని నిరోధించి నిరాధరించిన మీరు వైకుంఠవాసానికి అనర్హులు. భూలోకమున జనింతురుగాక. హే భక్తవత్సల నారాయణ, నమో నమః. దేవదేవ, ఈ తాపసుల క్రోధాగ్నికి ఆహుతి కానున్న మాకు మీరే శరణ స్వామి. జయ విజయులారా, మహర్షుల శాపము అనివార్యము. మీరు 7 జన్మలు మాకు మిత్రులుగానో లేక 3 జన్మలు విరోధులుగానో జన్మించిన పిదప వైకుంఠానికి చేరువ కాగలరు. ఇందులో మీకు ఏమి కావాలనో చెప్పండి. స్వామి, 7 జన్మలు మీ పాద సేవకు దూరంగా ఉండుట మా వల్ల కాదు. విరోధులైనప్పటికీ 3 జన్మల శిక్షనే స్వీకరించదము. తథాస్తు. అలా సనకసనందుల శాపం వలన జయ విజయులు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశ్యపులుగా జన్మిస్తారు. ఏ రక్షణ లేని భూమిని హిరణ్యాక్షుడు విశ్వాంతరాల సముద్రంలోకి ఈడ్చుకుపోసాగాడు. దేవతలందరూ కలిసి భూమిని, జీవకోటిని కాపాడమని శ్రీ మహావిష్ణువుని వేడుకోగా వారి ప్రార్థనను మన్నించిన మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించి తన కొమ్ములతో భూమిని ఎత్తి కాపాడాడు. అడ్డుకోబోయిన హిరణ్యాక్షుణ్ణి వధించాడు. ప్రభువులకు వందనములు. ప్రభు, ఓ దుర్వార్త, ఆ శ్రీహరి మీ సోదరుడు హిరణ్యాక్షకుణ్ణి వధించాడు. ఓరి శ్రీహరి, నా సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి చంపి తప్పు చేశావు. నేను నా సోదరుడి చావుకి ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాను. భుజశక్తి నా తోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక. అలయించి పెనుగున అచల సంభ్రమమున కెరగి వెన్నిచ్చిన నిచ్చుగాక. జగడంబు సైపక సౌకర్యకాంక్షియై ఇల క్రింద నీగిన నీగుగాక. క్రోధించి ఎటుకాక కొంత పౌరుషమున హరిభంగి నడరిన నడరుగాక.
కఠిన శూలధార కంఠంబు విగలించి వాని శూలితమున వాడి మెరసి మత్సహోదరకు మహితర్పణము చేసి మరలి వత్తు మీకు మేలుదెత్తు. ప్రభు, ఆ విష్ణువు సామాన్యుడు కాదు, మాయావి. మీరు ఆ బ్రహ్మదేవుడి నుంచి ఏదైనా అతీత వరం పొందితే తప్ప ఆ విష్ణువుని ఓడించుట సాధ్యము కాదు. అయితే మేము వెంటనే బ్రహ్మదేవుడికై తపస్సు గావించదను. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 హిరణ్యకశ్యప, నీ కఠోర తపస్సుకు మేము ప్రసన్నులమయ్యాము. నీకు ఏమి వరము కావాలో కోరుకును. ఓ బ్రహ్మదేవా, నాకు చిరంజీవిగా ఉండే వరం ప్రసాదించండి. అది సాధ్యపడదు నాయన, అది సృష్టి విరుద్ధమైన కోరిక. మరేదైనా కోరుకునము. గాలిం కుంభిని అగ్నిన్ అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘశ్రములన్ ధమః ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనము లోకాదీశ ఇప్పింపవే. ఓ బ్రహ్మదేవా, నాకు ఈ ముల్లోకాల్లోనే సర్వశక్తిమయున్నయ్యేలా వరమివ్వండి. దేవతల చేత కానీ, మనుష్యుల చేత కానీ, జంతువుల చేత కానీ, పగలు కానీ రాత్రి కానీ, ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ, స్వర్గలోకంలో కానీ నరకలోకంలో కానీ, ఏ ఆయుధం చేత కానీ మరణం లేకుండా వరం ఇవ్వండి. తదాస్తు. సైనికులారా, బ్రహ్మదేవుడి వరం వలన మేము అజేయులము మరియు అమరులమయ్యాము. ఇక మేమే ఈ ముల్లోకాలన్నిటికీ అధిపతులము. మా ఆధిపత్యాన్ని అంగీకరించని వారిని చంపేయండి. ఆహా, నేనెంత భాగ్యశాలిని. నిలుచుంటే నిరంజనుడు, నడయాడితే నారాయణుడు, పవలిస్తే పద్మనాభుడు, పలికితే పరాత్పరుడు, ఆలోచిస్తే అనంతుడు, అంతఃకరణలో ఆసీనుడై దర్శనమిస్తున్నాడు. శ్రీహరి శ్రీహరి. స్వామి, చూసారా, మన చిరంజీవి ఏకాంతంగా కూర్చుని ఏదో ఆలోచనలో ఉంటూ నవ్వుకుంటున్నాడు. తమ కీర్తి ప్రతిష్టలు నిలుపగల ఉచ్చరిస్తోంది. రాజదర్పము, టీవీ ఏమాత్రము లేవు. గురుకులానికి పంపి విద్యాభ్యాసము చేయించినచో ప్రవర్తన మారుతుందేమో. మంచి ఆలోచన ప్రభు. సత్వరమే గురుకులానికి పంపించండి. మన సుపుత్రుణ్ణి సకల విద్యా కోవిదునిగా చూడాలని నాకు కూడా ఉంది.
ఎవరక్కడ? మీరు తక్షణమే వెళ్ళి గురుపుత్రులు చండామార్కుల వారిని తోడుకుని రండి. హిరణ్యకశ్యపాయ నమో నమః. గురుపుత్రులకు అభివాదాలు. ప్రహ్లాదుని మీ వెంట గురుకులానికి తీసుకెళ్లి సకల శాస్త్ర విద్యా సంపన్నుడిగా, భావి దానవ సామ్రాజ్య సామ్రాట్టుగా మా యశస్సులు దశ దిశలా మారుమ్రోగేలా తీర్చిదిద్దండి. అవశ్యం ప్రభు, తమ ఆజ్ఞ. ప్రహ్లాద కుమార, తల్లిదండ్రుల ఆశీసులందుకొని రానాయన. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. పదండి గురువర్య. పిల్లలు, మేము నదికి వెళ్ళి వచ్చదము. ఈలోపు మేము చెప్పిన పాఠాలు వల్లెవెయ్యండి. ప్రహ్లాద, మిగతా వారికి చెప్పు నాయనా. అలాగే గురువుగారు. మిత్రులారా, మన జీవిత కాలమందు సగం రాత్రి నిద్ర రూపంలో వ్యర్థమవుతోంది. మరికొంత బాల్య, యవ్వన, వృద్ధాప్యం అంటూ సంసార బంధనమున వ్యర్థం కాబడును. కనుక కాలం వ్యర్థం చేయకుండా ఆ శ్రీహరి చరణాలను సేవించండి. ఆ శ్రీహరి నామస్మరణతో తరించండి. ఆపండి, ఆపండర్రా. ప్రహ్లాద, ఏమిటి నువ్వు చేస్తున్నది? ముల్లోకాలను జయించిన మీ తండ్రి గారిని స్మరించకుండా మీ విరోధి అయిన ఆ శ్రీహరిని స్తుతించుట తప్పు కదా నాయన? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీహరిని స్తుతించుట తప్పెలా అవుతుంది గురువర్య? ప్రభువుని మించిన దైవము లేరని చెప్తిమి కదా. ఓం హిరణ్యాయ నమః అని స్మరించుము. ఓం నమో నారాయణాయ. గురుపుత్రులకి వందనాలు. ప్రహ్లాద కుమారుని తోడ్కుని రమ్మని ప్రభువుల ఆదేశం. నాయనా ప్రహ్లాద, ప్రభువుల దగ్గర మా గౌరవం కాపాడు. శ్రీహరినామం నీ నోట రానియ కుసుమ. అటులనే గురువర్య. తండ్రి గారికి నమస్సులు. ఆయుష్మాన్ భవ. కుమారా, కుశలమేనా? కుశలమే తండ్రి. గురువులు నన్ను వారి పుత్రునిలా భావించి ఆదరించారు. చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు,
నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. భేష్ కుమారా, కడు ఆనందకరం. నీవు నేర్చుకున్న విద్యాసారమును తెలుపు నాయనా. సర్వజీవులు ఇహలోక సుఖాలలో కూరుకుపోకుండా సర్వము శ్రీహరి వైభవముగా భావించి ఆ పరమాత్ముడైన శ్రీహరిని స్మరించడం ఉత్తమము. కుమారా, నీ పిచ్చి ప్రేలాపన ఆపుము. ఆ శ్రీహరి రాక్షస ద్రోహి, నా సోదరుడిని చంపిన శత్రువు. వాడి నామస్మరణ చేసి నా హృదయాన్ని కలవరపరిచావు. ఆ శ్రీహరి దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు కదా తండ్రి. కుమారా, తండ్రి గారు దైవ సమానులని నీకు తెలుసును కదా. మరి మీ తండ్రి గారి మాట విని హరిభక్తి మానుకో నాయనా. మాత, హరిభక్తి లేని జీవితం వ్యర్థం కాదా? నమో నారాయణాయ. కుమారా, నేను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. ఆ హరినామస్మరణ మరిచెదవా లేదా? తండ్రి, మీరెన్నిసార్లు చెప్పినను హెచ్చరించినను నా నోటి వెంట ఆ హరినామము తప్ప వేరేది రాదు. అయినచో నీవు శిక్షార్హుడవు. భటులారా, ప్రహ్లాదుడు ఆ హరినామస్మరణ మరిచే వరకు శిక్షించండి. నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అయితే కాలకూట విషం తాగించండి. స్వామి, ఏమిటి వైపరీత్యం? మనొక్కగానొక్క పుత్రుడికి విషమివ్వడం ఏమిటి? తప్పదు లీలావతి. నా సోదరుడిని చంపిన ఆ శ్రీహరిని పూజించుట వైపరీత్యం కాక మరేమిటి? ప్రహ్లాదుడు మన కుమారుడని మర్చిపొమ్ము. దానవ కులాన్ని అంతం చేయుటకు జన్మించినవాడు. కానిమ్ము. అయ్యో భగవంతుడా, నాకేలే ఈ శిక్ష. నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ. ప్రహ్లాద, చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. ఆ హరినామస్మరణ మాని నన్ను స్మరించుకో. క్షమించండి పితృవర్య. ఆ భగవన్నామస్మరణ కాకుండా వేరే స్మరణ చేయుటయా అసంభవం. మీరు కూడా ఆ శ్రీహరిని వేడుకొనుము, మిమ్మల్ని క్షమించి వదిలేస్తారు. ఆ పిరికి పంద శ్రీహరియా మాకు ప్రాణభిక్ష పెట్టేది. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఆ హరిభక్తిని మాను. పితృదేవా, మీరు మీకు తోచినది చేయండి. నేను మాత్రం ఆ హరినామస్మరణ మరిచేదే లేదు. ఆ నారాయణుడు ఆయన భక్తులని సదా కాపాడుతూనే ఉంటాడు. నాకు ఆ దేవదేవుడే రక్ష. ఎప్పుడూ నాతోనే ఉంటాడు.
ఎక్కడున్నాడు రా నీ శ్రీహరి? కలడంబోదిగలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలం పగల్ల నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి వెతకంగా నేల ఈయాయడన్. ఎక్కడ లేడు చెప్పండి, సర్వాంతర్యామి ఆ విష్ణువు. ఓ అంతటను కలడా? అయితే నీ శ్రీహరిని ఈ స్తంభమున చూపెదవా? ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. అయినచో ఈ స్తంభము నుంచి నీ శ్రీహరి వెలువడుగాక. భలా కుమారా, ఇంతకాలానికి నీ వలన నా విరోధి నా చేతికి చిక్కినాడు. నీ తండ్రి రుణము తీర్చుకుంటివి నాయనా. ఓరి శ్రీహరి, ఇక నీ పని సరి. सहस्रशत सहस्र